గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ రోజు గ్రూప్ 2 పరీక్షలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. మరి కాసేపట్లో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. 10 గంటలకు పేపర్ 1 ఎగ్జామ్ ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు పేపర్ 2 పరీక్ష జరగబోతోంది. ఇక మొత్తంగా 783 పోస్టులకు గాను 5,51,847 మంది అభ్యర్థులు పరీక్షలు రాయబోతున్నారు. నిమిషం ఆలస్యమైనా సరే పరీక్షా కేంద్రాలకు అనుమతించమని అధికారులు తేల్చి చెప్పారు. ఇక గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఎగ్జామ్ సెంటర్స్ మొత్తం కూడా సీసీ కెమెరాస్ నిఘా నీడలో ఉంచారు. పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS యాక్ట్ అమల్లో ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 64,083 మంది అభ్యర్థులు పరీక్షలు రాయబోతున్నారు. ఇక మొత్తంగా 173 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. బయోమెట్రిక్ పద్ధతిలో అభ్యర్థుల అటెండెన్స్ నిర్వహించబోతున్నారు అధికారులు. 9:30 షార్ప్ గా ఆ తర్వాత పరీక్షా కేంద్రాల గేట్స్ మూసివేయబోతున్నారు. తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, చెప్పండి, ఇవాళ 9:30 షార్ప్ గా గేట్స్ క్లోజ్ అవ్వబోతున్నాయి. అభ్యర్థులు ఆల్రెడీ అక్కడికి రీచ్ అయ్యారా? అసలు అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రేపు అంటే డిసెంబర్ 15, 16వ తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు జరగబోతున్నాయి. ఇందుకు సంబంధించి టీజీపీఎస్సీ పూర్తి ఏర్పాట్లను చేసింది. హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 7 గంటల నుంచే పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు వస్తున్నారు. ప్రస్తుతం మనం రాయదుర్గంలో ఉన్నటువంటి ఓయాసిస్ స్కూల్లో ఏర్పాటు చేసిన టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ సెంటర్ వద్ద ఉన్నాము. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు మనకు మొదటి పరీక్ష ఉంటుంది, పేపర్ 1 ఉంటుంది. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 వరకు పేపర్ 2 ఎగ్జామ్ ఉంటుంది. సో ఉదయం 8:30 నుంచి 9:30 వరకు మాత్రమే అభ్యర్థులను లోపలికి అనుమతిస్తారు. ఆ తర్వాత అంటే 9:30 తర్వాత 1 నిమిషం లేటుగా వచ్చినా సరే అభ్యర్థులను లోపలికి అనుమతించరు. గేట్స్ అనేవి క్లోజ్ చేస్తారు. దీంతో తెల్లవారుజాము నుంచే పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి రాయదుర్గంలో ఓయాసిస్ స్కూల్ వద్ద కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్ కి ఉదయం నుంచే అభ్యర్థుల తాకిడి అనేది అయితే ప్రారంభం అయిపోయింది. సో 7 గంటల నుంచే వివిధ ప్రాంతాల నుంచి అభ్యర్థులు ఇక్కడికి వచ్చి వారి హాల్ టికెట్ నెంబర్ ని చూసుకొని లోపలికి వెళ్తున్నారు. అయితే లోపలికి వెళ్ళేటువంటి అభ్యర్థులు ఎటువంటి నియమాలు పాటించాలి అనే దాని మీద కూడా లోపల ఉన్నటువంటి సిబ్బంది మైక్ల ద్వారా క్యాండిడేట్లకి తెలుపుతున్నారు. అంటే మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమేం లోపలికి తీసుకొని వెళ్ళాలి, ఏం తీసుకొని వెళ్ళకూడదు అనే విషయాలను కూడా వారికి తెలుపుతున్నారు. సో ఒకసారి ఇక్కడ బయట ఏర్పాటు చేసినటువంటి బోర్డు దగ్గర కూడా మనం చూడొచ్చు. టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కి సంబంధించి డేట్ అండ్ టైమింగ్స్ ని కూడా ఇక్కడ ప్రాపర్ గా మెన్షన్ చేయడం మనకి జరిగింది. ఈ రోజు మనకి అంటే మొత్తంగా మనకు గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది 4 పేపర్లలో నిర్వహించబోతున్నారు. సో ఈ రోజు ఆదివారం రోజు పేపర్ 1, పేపర్ 2 మనకి ఉంటుంది. ఇక రేపు సోమవారం రోజు కూడా మనకు పేపర్ 3, పేపర్ 4 ఉంటాయి. సో టైమింగ్స్ ని కూడా ఇక్కడ నీట్ గా మెన్షన్ చేయడం జరిగింది. మొదటి పరీక్ష మనకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు అంటే 2:30 గంటల పాటు కూడా మనకు పరీక్ష అనేది నిర్వహించబోతున్నారు. సో గేట్స్ కూడా మనకు 9:30 గంటలకు క్లోజ్ అవుతాయని కూడా ఇక్కడ మనకి మార్క్ చేసి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వస్తున్నటువంటి అభ్యర్థులకు కూడా తెలిపారు, ఉదయం 8:30 నుంచి 9:30 వరకు మాత్రమే అభ్యర్థులను లోపలికి అనుమతిస్తాము, ఆ తర్వాత లోపలికి అనుమతించము అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది పదే ఇక్కడికి వస్తున్నటువంటి అభ్యర్థులకు మైక్లలో అయితే తెలుపుతున్నారు. సో ఓవరాల్ గా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు గ్రూప్ 2 ఎగ్జామ్ కి సంబంధించి 783 పోస్టుల భర్తీకి దాదాపు 5,51,847 మంది అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇక గ్రూప్ 2 ఎగ్జామ్ కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 58 రీజనల్ కేంద్రాల్లో మనకు 1368 పరీక్షా కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఎగ్జామినేషన్ కి సంబంధించి డిసెంబర్ 9 నుంచే అభ్యర్థులకు ఆన్లైన్లో హాల్ టికెట్స్ కూడా అందుబాటులో ఉంచారు. ఇక మొత్తంగా మనం అంటే చూస్తే ఈ పరీక్షలు మనకి ఒక్కో పేపర్లో 150 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు కూడా ఉంటాయి. సో సమాధానం రాసేందుకు ప్రతి అభ్యర్థికి OMR షీట్ని అయితే అందిస్తారు. ఎవరికి సంబంధించి వారికి ప్రత్యేకంగా OMR షీట్ని కూడా అందించడం జరుగుతుంది. ఇక ఈ గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి మొత్తంగా 49,843 మంది విద్యాసంస్థల సిబ్బందిని కూడా కేటాయించడం జరిగింది. వీరితో పాటుగా మనకు జిల్లా కలెక్టర్ కార్యాలయ సిబ్బంది,
1719 మంది సిబ్బంది కూడా మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొనబోతున్నారు. సో గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి పరీక్షా కేంద్రాల వద్ద భారీగా పోలీసులతోటి మనకు బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. పరీక్షా కేంద్రాల వద్ద మనకు 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు. సో పరీక్ష నిర్వహణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6865 మంది పోలీసులతోటి మనకు భద్రత కల్పిస్తున్నారు. ప్రతి సెంటర్ వద్ద కూడా మనకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో సీసీ కెమెరాల నిఘాలో మనకు ఈ పరీక్షలు అయితే జరగబోతున్నాయి. సో ఒకసారి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి నియమ నిబంధనలను కూడా మనం పరిశీలిస్తే గనుక ప్రతి పేపర్ పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే ఎగ్జామ్ సెంటర్ లోపలికి అనుమతిస్తారు. అంటే ఉదయం 8:30 నుంచి 9:30 వరకు మనకి అభ్యర్థులను లోపలికి అనుమతించడం జరుగుతుంది. సో ఉదయం 9:30కే గేట్స్ క్లోజ్ అయిపోతాయి. మధ్యాహ్నం 2:30 గంటలకి మనకు గేట్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. సో ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1:30 నుంచి పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులను అనేవి అనుమతిస్తారు. సో ఓవరాల్ గా మనం చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి టీజీపీఎస్సీ పకడ్బందీగా ఏర్పాట్లను అన్ని పూర్తి చేయడం జరిగింది. ఉదయం నుంచే మనకు అభ్యర్థుల రాక అయితే సెంటర్స్ కి ప్రారంభం అయిపోయింది. అంటే 10 గంటలకు మనకు మొదటి పరీక్ష అనేది ప్రారంభం కాబోతోంది. రైట్, థ్యాంక్ యూ అంజుమా. నల్గొండలో పరీక్షా కేంద్రాల దగ్గర ఎటువంటి పరిస్థితి ఉందో మా ప్రతినిధి పుల్లారావు అక్కడి నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పుల్లారావు, చెప్పండి, ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? స్టూడెంట్స్ అందరూ లోపలికి వెళ్ళిపోయారా? అసలు అప్డేట్స్ ఏంటి? టీజీపీఎస్సీ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడంతో అభ్యర్థులు అనే వారు సదవుగా ఎగ్జామ్స్ ని రాసుకుని వెళ్లే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అన్ని పరీక్షా కేంద్రాల వల్ల కూడా 144 సెక్షన్ ని అమల్లో ఉంచిన పరిస్థితి ఉంది. ఎక్కడ ఎక్కువ ఎలాంటి అవాంఛనీయాలు చోటు చేసుకోకుండా అన్ని రకాలైనటువంటి భద్రతా ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ చెప్పిన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొత్తంగా 150 ఈ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఈ 150 పరీక్షా కేంద్రాలకు సంబంధించి మొత్తం 52,109 మంది అభ్యర్థులు ఈ యొక్క పరీక్షకు హాజరు కానున్న నేపథ్యం అయితే ఉండడం జరిగింది. దీంట్లో నల్గొండ, అదేవిధంగా సూర్యాపేట, భువనగిరి 3 జిల్లాలకు సంబంధించేసి అభ్యర్థులు అనేవారు దీనికి సంబంధించేసి వస్తున్న నేపథ్యంలో ఎక్కడ అంటే వాళ్ళకి సంబంధించిన పరీక్షా కేంద్రాలు ఏవైతే కేటాయించారో ఆ పరీక్షా కేంద్రాలకు సంబంధించేసి వాళ్ళ రూట్ మ్యాపింగ్ కూడా కరెక్ట్ గా ఉండే విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా పరీక్షా కేంద్రంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు తప్పనిసరిగా ఏ అభ్యర్థులు సరే అతనికి ఐడెంటిటీ చూపించేటటువంటి ఐడెంటిటీ కార్డు అంటే భారత ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి ఒక కార్డును వినియోగించుకోవాలి. అదేవిధంగా ఆల్ టికెట్స్ తో పాటు ఆ కార్డును తీసుకునే అవసరం ఉంది. ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎవరు కూడా లోపలికి తీసుకురావద్దని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేస్తూ ఉంది. ప్రజెంట్ గా ఎగ్జామ్ కి సంబంధించి పూర్తి స్థాయిలో అబ్జర్వేషన్స్ అంటే పూర్తిగా దీనికి సంబంధించి మైక్రో అబ్జర్వర్స్, అదేవిధంగా దీనికి సంబంధించి సూపర్వైజర్స్, అదేవిధంగా మొత్తం కూడా చూసినట్లయితే జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్, అదేవిధంగా ఎస్పీల పర్యవేక్షణలో ఈ యొక్క ఎగ్జామ్ అనేది నిర్వహించిన నేపథ్యం అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ పరీక్షకు సంబంధించి 52,109 మంది అభ్యర్థులు తమ యొక్క భవిష్యం కోసం గ్రూప్ 2 ఎగ్జామ్ కోసం రానున్న నేపథ్యం అయితే ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చూసుకున్న అన్ని రకాలైన ఏర్పాటు చేశారు. అదేవిధంగా పరీక్షా కేంద్రానికి సమీపంలో మొత్తం కూడా 144 సెక్షన్ అమల్లో ఉంచారు. ఎవరు కూడా అంటే ఎగ్జామ్ ఈ రోజు రేపు 2 రోజులు జరగనున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం 10 గంటల నుండి 12:30 గంటల వరకు మొదటి పేపరు, అదేవిధంగా మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు రెండో పేపర్ ఈ విధంగా ఈ రోజు 2 పేపర్లు, అదేవిధంగా రేపు కూడా ఇదే సమయంలో కూడా పరీక్ష నిర్వహిస్తున్నారు. 9:30 గంటల. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు. వరంగల్లో పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి? అక్కడ పేరెంట్స్ అండ్ పిల్లలు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ 9:30 పరీక్షా కేంద్రాలకి అనుమతి నిరాకరిస్తున్న నేపథ్యం లోపల కూడా ఒక్కొక్కరుగా అభ్యర్థులు ఇప్పుడిప్పుడే పరీక్షా కేంద్రాల వద్దకైతే చేరుకుంటారు. మరికొద్ది నిమిషాల్లో మొదటి పేపర్కు సంబంధించినటువంటి పరీక్ష 10 గంటలకు ప్రారంభం కాని నేపథ్యంలో అర్ధగంట ముందుగానే ఆ గేట్లను కూడా క్లోజ్ చేసి అక్కడి నుంచి నిమిషం నిబంధన కూడా అమలు చేయబోతున్నారు. సో 9:30 తర్వాత ఏ అభ్యర్థులు వచ్చినా కూడా వాళ్ళకు అనుమతి లేదు. సో ఇవంటి కట్టుదిట్టమైనటువంటి నిబంధనల మధ్య గ్రూప్స్ ఎగ్జామ్స్ అయితే నడవబోతోంది. అయితే ఆలస్యంగా వస్తే చెకింగ్, వెరిఫికేషను, థంబ్ ఇంప్రెషన్ సంబంధించి డిలే అవుతుంది కాబట్టి 9:30కి అర్ధగంట ముందే ఆ గేట్లను కూడా క్లోజ్ చేయబోతున్నారు. ప్రధానంగా ఈసారి గ్రూప్ 2 ఎగ్జామ్కు వచ్చేటువంటి హాల్ టికెట్లలో కూడా
అభ్యర్థులు వాళ్ళకి సంబంధించినటువంటి రీసెంట్ అంటే ఈ 3 నెలల వ్యవధి లోపల తీసుకున్నటువంటి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, దాంట్లో పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ చేసుకునే నేపథ్యం లోపల అభ్యర్థుల గుర్తింపు ఫిజికల్ ఐడెంటిటీ కోసం కూడా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ఫోటోను కూడా దాంతో పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా ఒక మంగళసూత్రము, బ్యాంగిల్స్ సంబంధించి తప్ప మిగతా ఎటువంటి ఆభరణాలు కూడా అభ్యర్థులు తీసుకెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మొత్తంగా పేపర్ లీకేజీలు, అదేవిధంగా అక్కడ టీఎస్పీఎస్సీ నుంచే పేపర్ లీకేల కారణంగా గతంలో ఎన్నోసార్లు వాయిదాలు పడినటువంటి ఈ యొక్క గ్రూప్స్ పరీక్షలు ఈసారి అత్యంత కట్టుదిట్టంగా కూడా కొనసాగుతోంది. ఇక చీఫ్ సూపరింటెండెంట్ల పర్యవేక్షణ, అదేవిధంగా ప్రతి ఒక్క సెంటర్కు దాదాపుగా 40 నుంచి 45 మంది పోలీస్ సిబ్బంది, అధికారులు కూడా పూర్తి స్థాయి లోపల బందోబస్తు అయితే కొనసాగుతోంది. ఇక కట్టుదిట్టమైన ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద మొత్తంగా 163 BNSS కూడా అమల్లో ఉండబోతుంది. ఇక జిరాక్స్ షాపులు పూర్తిగా యొక్క ఏరియాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి షాప్స్, బిజినెస్ ఏరియా కూడా కంప్లీట్గా క్లోజ్ చేశారు. ఎటువంటి ఘటనలు ఇబ్బంది జరగకుండా కూడా పూర్తి స్థాయి కట్టుదిట్టంగా కొనసాగుతుంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 173 పరీక్షా కేంద్రాలు ఉండగా 64,000 మంది అభ్యర్థులు పరీక్ష రాయబోతున్నారు. ఇక ఈ రోజు ఉదయం వరకు కూడా పూర్తిగా ఈ యొక్క 64,000 మంది లోపల 59,600 పైగా అభ్యర్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని తెలుస్తుంది. అంటే దాదాపు 95% అభ్యర్థులు కూడా ప్రస్తుతం ఈ విధంగా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామ్ అటెండ్ కావుతున్నారు. ఈ విధంగా హాల్ టికెట్ వీళ్ళు అప్లై చేసుకున్నప్పటిదానికి ప్రస్తుతానికి ఉన్నటువంటి ఫోటోని, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను కూడా దీన్ని పేస్ట్ చేస్తే ప్రస్తుతం వాళ్ళ ఐడెంటిఫికేషన్, ఫిజికల్ ఐడెంటిఫికేషన్ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ప్రస్తుతం నిబంధనలు కూడా చేశారు. దాంతో పాటుగా ఆ పరీక్ష కేంద్రంలోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరికి థంబ్ ఇంప్రెషన్ కూడా తీసుకోబోతున్నారు. ఇక అభ్యర్థులకు ఎవరికైనా ఆ PWD కానీ ఎవరైనా కంపెన్సేటరీ టైం తీసుకున్న వ్యక్తులు కూడా ముందు రోజే ఆ చీఫ్ సూపరింటెండెంట్ వద్ద అనెక్సర్ 3ని ఇస్తే వాళ్ళకి సంబంధించి ఆ PWD కంపెన్సేటరీ టైం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక అభ్యర్థులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూనే వాళ్ళందరినీ పరీక్షా కేంద్రంలోకి అయితే పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తో మొత్తంగా గత కొద్ది రోజుల నుంచి నిరుద్యోగ అభ్యర్థులంతా కూడా పరీక్షల విధానంపై, పరీక్షల నిర్వహణపై కూడా ఎన్నో అనుమానాలు ఉండేవి. అసలు రద్దవుతాయా లేదా, అసలు ఇవి జరుగుతాయా లేదా అని. సో ప్రస్తుతం అటువంటి ఇబ్బందులు ఏమి లేకుండా కూడా కట్టుదిట్టంగా పరీక్షల షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తామని చెప్తున్నారు. దాంతో పాటుగా మార్చ్ అంటే వచ్చే సంవత్సరం ఫస్ట్ క్వార్టర్ అంటే మార్చి చివరి వారంలో కూడా ఈ గ్రూప్ 2కు సంబంధించి రిజల్ట్ కూడా ఇస్తామని చెప్తున్నా కూడా అభ్యర్థులంతా కూడా సమాయత్తమై ప్రస్తుతం కేంద్రాల వద్ద చేరుతున్నారు. ఇక మరో 15 నిమిషాల లోపల గేట్స్ కూడా క్లోజ్ కాబోతున్న నేపథ్యం లోపల భారీగా అయితే అటు అభ్యర్థులు అయితే తరలి వస్తున్నారు. చూడొచ్చు ఒకసారి మనం చంటి పిల్లల్ని వేసుకొని కూడా అభ్యర్థులు ఆ పరీక్ష రాయడానికి వస్తున్నారు. అంటే దాదాపు కొన్ని సంవత్సరాల తరబడి ప్రిపేర్ అయ్యి ఈ యొక్క గ్రూప్స్ పరీక్షలకు వేచి చూసిన అభ్యర్థులకు ప్రస్తుతము ఈ యొక్క పరీక్షలు నిర్వహించడం, షెడ్యూల్ ప్రకారం నిర్వహణ జరగడం కూడా కొంత సంతోషం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఓవరాల్గా ఇవాళ 9:30కు గేట్స్ క్లోజ్ 10 నుంచి 12:30 వరకు, సాయంత్రం 3 నుంచి 5:30 వరకు, ఆ తర్వాత 1, 2, 3, 4 పేపర్ ఈ 2 రోజుల పాటు కూడా ఈ గ్రూప్ 2 పరీక్షలు జరగని నేపథ్యం లోపల కూడా అటు ప్రైవేట్ సంబంధించినటువంటి స్కూల్స్, కళాశాల లోపల సెంటర్లు ఉన్నటువంటి వీటన్నిటిపై కూడా హాలిడేస్ కూడా ప్రకటించారు. సో మొత్తంగా ఈ యొక్క పరీక్ష జరుగుతున్నంతసేపు కూడా స్పెషల్ స్క్వాడ్ కూడా పర్యవేక్షణ చేయబోతోంది. సీసీ కెమెరాల నిఘా లోపల కూడా పరీక్ష కేంద్రాలు ఉండబోతున్నాయి. సో మొత్తంగా ఈ 2 రోజుల పాటు కూడా గ్రూప్ 2 ఒక పండుగ వాతావరణంలో నిరుద్యోగులు అయితే సంతోషంతో అయితే పరీక్ష నిర్వహిస్తుంది. ఇక ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కానీ, లీకే సంబంధించి కానీ, అక్కడ నుంచి ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కానీ జరగకుండా కూడా పూర్తి స్థాయి లోపల అధికారులు అయితే కట్టుదిన ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి ఉంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ.